ఆనంద భైరవి కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనం చేయడానికి వస్తారు. దర్శన్, ఆనంద భైరవి, అనన్య, కాంచన అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వడ్డిస్తూ ఉంటే తింటూ ఉంటారు. ఇక అప్పుడే వడ్డించి ఇలా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది శరణ్య. ఒక్కసారిగా శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో శరణ్య అక్కడ నుంచి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళి హలో అని మాట్లాడుతుంది. సమీర ఫోన్లో మాట్లాడుతుంది. సమీర ఇలా అంటుంది, హలో శరణ్య అని అంటుంది. ఏంటి నువ్వెందుకు ఫోన్ చేసావు అని అంటే, ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా తింటున్నారు కదా అని అంటే, ఇక సడన్గా షాక్ అవుతుంది శరణ్య. అప్పుడే సమీర ఇలా అంటుంది, నీ మొగుడితో పాటు నీ కుటుంబం మొత్తం చావబోతున్నారు అని అనేసరికి శరణ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, అవును నేను సెట్ చేసిన పని మనిషి మీ ఇంట్లో చేసిన ఫుడ్లో పాయిజన్ కలిపింది. ఆ పాయిజన్ ఫుడ్ తిన్నా నీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతున్నారు అని అంటూ సమీర అంటుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ సమీర అన్న మాటకి శరణ్య అందరి వైపు చూస్తే అందరూ భోజనం చేయడానికి ప్లేట్లో పెట్టుకొని తినడానికి ఇంకా అందరూ ముద్దలు కలిపి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. శరణ్య ఒక్కసారిగా భయపడుతూ చూస్తూ ఉంటుంది. సమీర ఇప్పుడు నువ్వేం చేయగలవు, నువ్వు వాళ్ళని కాపాడలేవు అని ఏంటో ఇలా చెప్పేసరికి ఒక్కసారిగా శరణ్య భయంగా చూస్తూ ఉంటుంది. ఇంతటితో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఫుల్ ఎపిసోడ్లో శరణ్య వాళ్ళని తినకుండా ఎలా ఆపుతుంది, తినే నోటి దగ్గర అన్నం కొట్టినందుకు వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.